హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా వచ్చే భాగంలో కలశం పెట్టని వారు ఫోటోకి ఏ విధంగా పూజ చేయాలో, నవరాత్రులు కూడా ఫోటో పెట్టి అమ్మవారికి నైవేద్యాలు ఏ విధంగా సమర్పించాలనే వీడియోని చేయబోతున్నాను. దయచేసి దాన్ని కూడా చూడండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తరువాత బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో ద్వారా మనం అమ్మవారి నవరాత్రి పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పూజా సామాగ్రిని మనం అమావాస్య రోజు లేదా అంతకన్నా ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మనం హస్త నక్షత్రం పాడ్యమి రోజున ఈ కలశ స్థాపన చేయాలి. అందువలన పాడ్యమి కన్నా ముందు రోజు అమావాస్య లేక ముందుగానే తెచ్చుకొని ఈ పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అంతేగాని పాడ్యమి రోజు వెళ్ళి కొని తెచ్చి పూజ చేయకూడదు. పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పూజా మందిరంలో 9 అంగుళాల ఎత్తుగల పీఠాన్ని అమ్మవారిని ఆసనంగా వేయడానికి ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటము లేదా విగ్రహము పీటపై వేయడానికి ఎర్రని వస్త్రం పైన వేయటానికి బియ్యము ఒక అరకిలో తీసుకోండి. అలానే బియ్యంతో పసుపు అక్షింతలు, అలానే తప్పకుండా కుంకుమతో ఎరుపు అక్షింతలు కూడా అమ్మవారికి కలిపి ఉంచుకోవాలి. అలానే తరువాత సువర్ణ లేదా రజిత లేదా తామ్ర కలశము అంటే ఒక కలశానికి చెంబును తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఆ కలశానికి చుట్టడానికి దారమును సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. కొంతమంది కొన్ని ఆచారాల ప్రకారం కలశానికి దారం చుడతారు, కొంతమంది చుట్టరు. అది మీ ఆచారం బట్టి మీరు చేయండి. అలానే కలశంలో పరిశుద్ధమైన జలము, ఏదైనా నదీ జలం అయితే చాలా మంచిది, లేనివారు మామూలు జలాన్నైనా సిద్ధం చేసుకోండి. తరువాత కలశం లోపల వేయడానికి లవంగాలు ఒక 2, యాలికలు 2, జాజికాయ 1, పచ్చకర్పూరము కొంచెం, అలానే సువర్ణ ద్రవ్యాలు కూడా కలశంలో వేయడానికి సిద్ధం చేసుకోండి. మీకు కలిగితే కలశం లోపల నవరత్నాలు, పంచలోహాలు కూడా వేసుకోవచ్చు, లేనివారు ఒక కాయిన్ని వేసుకోవాలి. ఆ తరువాత పసుపు 50 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, రక్త చందనం లేదా చందనం ఒక 50 గ్రాములు, అలానే కలశానికి చుట్టూ పెట్టడానికి మామిడి ఆకులు 5, అలానే కలశం లోపల చాలామంది ఈ పత్రి వేస్తుంటారు. అవేమిటంటే మారేడు, మోదుగ, మర్రి, జమ్మి చిగులను కలశం లోపల వేస్తుంటారు. మీకు కలిగితే ఇవన్నీ కలశం లోపల వేయచ్చు. అలానే పరిమళ పుష్పాలు ఏవైనా 2 పుష్పాలు కలశంలో వేసుకుని అమ్మవారి పూజకు దండ కట్టడానికి, పూజకు కూడా పుష్పాలను సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అలానే పీచు తీయని ఒక టెంకాయి కలశానికి, ఇంకొకటి అమ్మవారికి నైవేద్యంగా 2 కొబ్బరికాయలు, దానిపైన ఎర్రని చీర లేదా బ్లౌజ్ పీస్ 1, అలానే అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరము, బెల్లం నైవేద్యం కోసం, అలానే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా దానిపైన చిన్న బెల్లం పెట్టాలి. ఆ తరువాత పటిక బెల్లం, అమ్మవారికి ఎర్ర పటిక బెల్లం అంటే చాలా ఇష్టం. దొరకని పక్షంలో తెల్ల పటిక బెల్లాన్నైనా రోజు ఈ నవరాత్రుల రోజు నైవేద్యంగా పెట్టుకోవాలి. అలానే ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృతాలు నైవేద్యంగా సమర్పించాలి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార. పంచదార బదులు పటిక బెల్లం వేస్తే ఇంకా మంచిది. పంచామృతాలు. ఆ తరువాత అమ్మవారికి తాంబూలం కోసం తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు ఒక 6, ఇక పిండి వంటలు మీ శక్తి కొలది అమ్మవారికి పిండి వంటలను సిద్ధం చేసుకోవాలి. అలానే బియ్యం పిండి. పూజలో అమ్మవారి ముందు దీపారాధనకి 2 కుందులు, పంచపాత్ర ఉద్దరిని, గంట, చిల్లర పైసలు ఒక 20 సిద్ధం చేసుకొని ఉంచుకోండి. పసుపు కొమ్ములు మండపారాధన సమయంలో వేయడానికి ఎండు ఖర్జూరం వక్క. రోజు కూడా ఏదో ఒక రకమైన ఫలాన్ని అమ్మవారికి సమర్పించాలి.
అలానే అమ్మవారి దీపారాధనకి నెయ్యి లేదా నూనె, వత్తులు ఒక ప్యాకెట్టు, అగ్గిపెట్టె ఒకటి, మీ చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్ను కూడా ఉంచుకోండి. అమ్మవారికి ప్రతిరోజు కూడా తాంబూలం పెట్టాలండి. అయితే ఆ తాంబూలంతో పాటు అమ్మవారికి గాజులు కూడా సమర్పించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కలశం పెట్టిన వారు అఖండ దీపాన్ని వెలిగించాలి. దానికోసం పెద్ద ప్రమిద, అలానే పెద్ద పెద్ద వత్తులు కూడా తీసుకోండి. వీలైతే నెయ్యి తీసుకోండి, లేకపోతే ఆయిల్ వాడచ్చు. కానీ లేదు మేడం నేను నవరాత్రులు ఫోటో పెట్టి చేస్తున్నాను అనేవారు మీరు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటే చాలు. తేనె, సుగంధ ద్రవ్యాలు అంటే రోజ్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకోండి. అలానే గుగ్గిలం, ముఖ్యంగా ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పూజ అయిన ప్రతిరోజు కూడా మీరు ధూపాన్ని వేయాలి. లక్ష్మీదేవికి సాంబ్రాణితో ధూపం వేస్తే ఎంత ఇష్టమో దుర్గాదేవికి గుగ్గిలంతో ధూపం వేస్తే అంత ఇష్టం. గుగ్గిలం, కుంకుమ కొంచెం ఎక్కువే తెచ్చుకోండి. రోజు కుంకుమ పూజ చేస్తారు కదా, అదే అమ్మవారి దగ్గర వాయన సామాగ్రి కూడా ఈ 9 రోజులు పెట్టండి. ఆ తర్వాత మీకు నచ్చిన వారికి మీరు ఇవ్వచ్చు. వాయన సామాగ్రి అంటే బొట్టు, అద్దం, దువ్వెన, కాటుక, పారాణి ఇలాంటివన్నీ పెట్టాలన్నమాట. అలానే బియ్యం పిండి ముగ్గు కోసము, చలిమిడి కోసము, పెసరపప్పు, వడపప్పు కోసం. ఇవేనండి అతి ముఖ్యమైన పూజా సామాగ్రి. ఆ తరువాత అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ రోజు ఏ మంత్రాన్ని చదవాలి, అలానే కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అనే విషయాలను మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం.